డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఇప్పుడు స్ప్లిట్ ఇయర్ లోబ్యూల్ అనేది దీనికి సర్జరీస్ చేస్తాం. అందులో 2 రకాలుగా సర్జరీస్ ఉంటాయి. ఒకటేమో ఆ ఉన్న హోల్ని, ఏదైతే సాగిపోయిన హోల్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసిన తర్వాత కొత్త చోట పెడతాం. సో కొత్త చోట ఎక్కడ పెడతారు, ఆ లైన్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి అది మళ్ళీ కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ముందుకు కానీ వెనక్కి కానీ పెడతాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అబ్నార్మల్ పొజిషన్ ఉంటుంది. ఏదైనా ముందుకు కానీ వెనక్కి కానీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, దిద్దు ఏదైతే ముందుకు పెట్టుకున్నట్టు ఉంటుంది లేకపోతే వెనక్కి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇది డిసడ్వాంటేజ్. సో వేరాజ్ ఇంకొక పద్ధతి ఉంటుంది, ఏది ఒరిజినల్ హోల్ ఏదైతే ప్రిజర్వ్ చేస్తూ కింద నుంచి ఒక చిన్న సపోర్ట్ పెట్టుకొని క్లోజ్ చేస్తాం అనమాట. సో దానికి అది ఎప్పుడు ప్రిఫరబుల్, ఎందుకంటే ఒరిజినల్ ప్లేస్ దానికి అలాగే ఉంటుంది. సో దానికి మనకి ముందుకు వెనక్కి వెళ్లకుండా అదే పొజిషన్లో 2 వైపులా ఒకటే పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ అప్పుడు అది ఎప్పుడు ప్రిఫరబుల్ అనమాట. కాకపోతే రెండిటికి ఏదైనా సరే సర్జరీ తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఇటువై ఏ విధంగా మనం క్లోజ్ చేసినా కూడా సో బరువైనవి, ఏదైతే బరువైన ఇయర్ రింగ్స్ ఉంటాయో వాటిని ఎంతవరకు అవసరమైతే అంతవరకే పెట్టుకోవాలి. తీసేసి మన అవసరం అయిపోయిన తర్వాత అది తీసేసి జాగ్రత్తగా పక్కన పెట్టి చిన్న దిద్దులు పెట్టుకోవాలి, బరువు లేనివి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కంటిన్యూస్గా ఏదైతే ఒత్తిడి పడుతుందో కింద మనం ఫ్లాప్ మీద చేసిన దాని మీద అసలు అది పడకుండా ఉండడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా మళ్ళీ రికరెన్స్ కాకుండా ఉంటుంది. ఎందుకైనా ఎప్పుడైనా సరే ఒరిజినల్ హోల్ కున్నంత బలము ఏ టెక్నిక్ అయినా సరే ఉండదన్నమాట. సో అందువల్ల ఎప్పుడైనా సరే ఇయర్ లోబ్యూల్ రిపేర్ చేయించుకున్న తర్వాత బరువైన ఇయర్ రింగ్స్ ఎప్పుడు అవసరమైనంత వరకే పెట్టుకోవాలి. ఆ తర్వాత తీసేసి చిన్న దిద్దులు పెట్టుకోవాలి.